హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనకి పోకో నుంచి మరొక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. పోకో MIT X అని చెప్పొచ్చు. మేజర్గా ఈ మొబైల్లో వీళ్ళు ఇంప్రూవ్ చేసిందేమంటే ఒకటి డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది 6.9 ఇంచెస్ డిస్ప్లే మీద రాబోతుంది. ఆ తర్వాత బ్యాటరీ ఇది 7900 mAh బ్యాటరీతో రాబోతుంది. మనకి ఈ మొబైల్ కాంపిటేటర్ ఇంకోటి ఉందని చెప్పొచ్చు. అది రెడ్మీ నుంచి రెడ్మీ 17 5G. ఆ మొబైల్ కూడా మనం రివ్యూ చేసాం. ఆల్మోస్ట్ ఈ మొబైల్కి ఆ మొబైల్కి స్పెక్స్ అయితే మ్యాచ్ అవుతాయి అనమాట. సో లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మన ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అలాగే బ్యాక్ అయితే మ్యాట్ ఫినిష్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది బ్యాక్ చూస్తానే మ్యాట్ ఫినిష్ మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రేమ్ అనేది సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మీకు స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేయవు, ఓన్లీ లౌడ్ స్పీకర్ మాత్రం ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు ఇన్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేయదు. నెక్స్ట్ డ్యూరబిలిటీ అనుకుందాం. ఇది IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. ఇది చిన్న చిన్న డ్రాప్స్కి, డస్ట్ ప్రూఫ్కి, ఇలాంటి వాటికి అయితే మీకు ఇది సర్వే అయితే అవ్వగలదు. తెలిసిందే పోకో M8 పవర్ లాంచ్ అయింది. దానికి సబ్ బ్రాండ్గా ఏమన్నా దీన్ని లాంచ్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే అనుకుందాం. ఇది 6.9 ఇంచెస్ IPS LCD డిస్ప్లే మీద రాబోతుంది. చాలామంది IPS LCD డిస్ప్లే అంటే అంత బాగుండదేమో, డిస్ప్లే పర్ఫార్మెన్స్ అంత ఉండదేమో అనుకుంటారు. బట్ మనకి ఇక్కడ IPS LCD డిస్ప్లే వాడినా కానీ డిస్ప్లే టైప్ అనేది మీకు బాగుండేది. కాకపోతే ఒకటి చెప్పగలను, AMOLED డిస్ప్లేలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ డిస్ప్లే అయితే మీకు ఉండదు. కాకపోతే ఇక్కడ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే యూస్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి ఇక్కడ రిఫ్రెష్ రేట్ సెగ్మెంట్లో ప్లస్ పాయింట్ అనమాట. అలాగే ఇందులో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. మీకు 1000 nits బిలోనే బ్రైట్నెస్ ఉండాల్సింది చెప్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ రెడ్మీ 17 రివ్యూ చేశాను కాబట్టి మనకి ఆ మొబైల్ డిస్ప్లే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఈ మొబైల్ డిస్ప్లే కూడా అటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR4X అయితే యూస్ చేశారు. అలాగే ఇది FreeBuds 2.2తో రాబోతుంది అనమాట. అది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ప్లస్ మనకి HyperOS 3తో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకా మళ్ళీ టాస్క్ వర్క్ చేసుకోవచ్చు. గేమ్స్ అంటే మరి మీరు ఎక్కువ ఊహించుకోవద్దండి. ఈ ప్రాసెసర్ కొంచెం మీడియం అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ అయినా కానీ కొంచెం మీడియం లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది మీకు. బేస్ వేరియంట్ చూసినట్టయితే 4GB ప్లస్ 128GBతో రాబోతుంది. అది మైక్రో SD కార్డ్ పెట్టుకొని మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ కూడా ఒకసారి చాలా యూనిక్ ఉందని చెప్పొచ్చు ఈ మొబైల్లో. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో వాయిస్ అయితే ఉండదు. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. 7900 mAh బ్యాటరీతో రాబోతుంది. ప్లస్ 45 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకసారి ఛార్జ్ చేసినా కానీ ఈజీగా 2 days వరకు అయితే వాడుకోవచ్చు. మళ్ళీ మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఈ మొబైల్ నుంచి ఇంకో డివైస్కి అయితే రివర్స్ ఛార్జ్ చేయొచ్చు. కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో మనకి డ్యూల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. అయితే GPS సపోర్ట్ చేస్తుంది. మనకి USB Type-C 2.0 సపోర్ట్ చేస్తుంది. ప్లస్ OTG కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం ఫైనలీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. ఫైనల్ ఇదిగా ఇవాళ వీడియో. మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే సో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.